So try this question. As the question enti, a leaked examination paper is not only an act of corruption but also a violation of social justice. Explain. Explain me. Explain me. See, this is a question. So this is a question where you can fit 1, 2, 3, 4. ఈ సేమ్ క్వశ్చన్ ఎక్కడ ఫిట్ చేస్తావు నువ్వు? GS1 లో ఏమేమి ఉన్నాయి? హిస్టరీ, సో కాల్డ్ ఆర్ట్ అండ్ మొత్తం హిస్టరీ, geography, society, right? ఇది GS1 పార్ట్. GS2 పార్ట్ ఏంటి? Polity and governance, social justice, GS3 eco, agri, NV, SNT, DM, IS. ఇదంతా ఒక బల్క్ ఆఫ్ వాట్? GS3. వాట్ ఈస్ GS4? ఎథిక్స్, ఇంటెగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్. సో దీనిలో ఈ క్వశ్చన్ చదివి దేనిలో ఫిట్ చేయగలరు? సో క్వశ్చన్ ఎలా వచ్చింది? ఏ లీక్డ్ ఎగ్జామినేషన్ పేపర్ ఈస్ నాట్ ఓన్లీ అన్ యాక్ట్ ఆఫ్ కరప్షన్ బట్ ఆల్సో ఆఫ్ వైలేషన్ ఆఫ్ సోషల్ జస్టిస్. ఎక్స్ప్లెయిన్. ఈ క్వశ్చన్ చదివినప్పుడు దేనిలో ఫిట్ చేయొచ్చు? వేర్ యూ కెన్ ఫిట్? సోషల్ జస్టిస్ అండ్ ఎథిక్స్ లోకి ఫ్రేమ్ చేయొచ్చు. సో సోషల్ జస్టిస్ అనేది ఏంటంటే మనం ఇప్పుడు ముందు మాట్లాడుకున్నామా, ఆ బిల్ గురించి కొంచెం అడిగి మాట్లాడితే రాసేస్తే అయిపోయింది, ఎందుకంటే GS వర్డ్స్. బట్ ఇదే క్వశ్చన్ నువ్వు ఎథిక్స్ లో అడ్రస్ చేయాలంటే ఎలా రాస్తావు? నా కీవర్డ్స్ ఓకే ఫైన్. వాట్ ఈస్ ద ఇంటెన్సిటీ ఏంటి? దీనిలో ఇంటెన్షన్ ఏంటి? అసలు ఈ కోర్ట్ ఎక్స్ప్లెయిన్స్ ఏంటి? ఏం చెప్తుంది అసలు? పేపర్ అనేది లీక్ అయింది. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ యాక్ట్ ఆఫ్ కరప్షన్ బట్ ఆల్సో వైలేషన్ ఆఫ్ సోషల్ జస్టిస్. సో 2 డైమెన్షనల్ గా జరిగింది ఇక్కడ. ఫస్ట్ ఈజ్ వాట్? కరప్షన్ జరిగింది, సోషల్ జస్టిస్ ఇష్యూ క్రియేట్ అయింది. సో ఇప్పుడు కరప్షన్ జరిగింది. సో కరప్షన్ ఎలా జరిగింది? పేపర్ లీక్ అంటే అదే కదా. సో దే హ్యావ్ టేకెన్ సంథింగ్, రైట్? మనీ తీసుకొని బ్రైబింగ్ చేసుకొని పేపర్ లీక్ జరుగుతుందా? ఫ్రీకి ఇచ్చేస్తారు ఇలాగా? నో, రైట్? సో నెక్స్ట్ సోషల్ జస్టిస్. ఈ సోషల్ జస్టిస్ వల్ల ఎవరెవరు ఇబ్బంది పడ్డారు? స్టూడెంట్స్, పేరెంట్స్, అల్టిమేట్లీ ఇండియన్ సొసైటీ, రైట్? అంటే డెమోగ్రఫిక్ డివిడెండ్ బ్రీచ్ అవుతుంది వీళ్ళ వల్లే కదా. సో ఇలా చేస్తున్నప్పుడు వెన్ యూఆర్ రైటింగ్ ఎన్ ఆన్సర్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ ఇచ్చిన క్వశ్చన్ ని మనం డైమెన్షన్స్ క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ పార్ట్ ఏంటి? లీక్డ్ ఎగ్జామినేషన్ పేపర్. సో దీని గురించి మనం కొంచెం కథ రాయాలి ఇంట్రడక్షన్ లో. వై లీక్డ్ ఎగ్జామినేషన్ పేపర్ ఆర్ వితౌట్ లీక్డ్ ఎగ్జామినేషన్, హౌ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ఎ సొసైటీ. దట్ షుడ్ బి యువర్ ఇంట్రో పార్ట్. సెకండ్ పార్ట్ ఏం రాయాలి? ఇట్ ఈస్ నాట్ అన్ యాక్ట్ ఆఫ్ కరప్షన్ బట్ ఆల్సో ఏ వైలేషన్ ఆఫ్ ఏ సోషల్ జస్టిస్. నాట్ అన్ యాక్ట్ ఆఫ్ కరప్షన్. సో యూ నీడ్ టు టాక్ ఆఫ్ పాయింట్ ఆఫ్ నాట్ ఓన్లీ. సో కరప్షన్ గురించి మాట్లాడాలి. నెక్స్ట్ ఏంటి? సోషల్ జస్టిస్. హౌ ఇట్ డామేజింగ్ ద సోషల్ జస్టిస్ బట్ నాట్ యూజింగ్ ద GS టర్మ్స్. యూ నీడ్ టు యూజ్ వాట్? ఎథిక్స్, సో కాల్డ్ ద ఎథికల్ టర్మ్స్ వాడాలి అనమాట. సో ఇలా రాస్తున్నప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వెన్ యూఆర్ రైటింగ్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ ఎమోషన్ షుడ్ బి దేర్ ఇన్ యువర్ ఆన్సర్. వెరీ 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 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ దట్ డిఫైన్స్ టాపర్ అండ్ నార్మల్ గై. లిటిల్ బిట్ ఆఫ్ ఎమోషన్. దీనిలో ఎమోషన్ ఏంటి? స్టూడెంట్ లైఫ్, రైట్ టు డిగ్నిటీ, రైట్ టు లైఫ్, రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు ఈక్వాలిటీ. ఇవన్నీ ఒక బేసిక్ హ్యూమన్ రైట్స్ డ్యామేజ్ అవుతున్నాయా? సో యూనిట్ టాక్, ఆ పాయింట్ ఎక్కడో దగ్గర ఉండాలి ఆన్సర్ లో. దట్ క్రియేట్స్ అన్ ఇంటెన్సిటీ అండ్ ఎమోషన్ ఇన్ యువర్ ఆన్సర్. సో బయట ఏంటంటే మెకానికల్ ఆన్సర్స్. బయట ఇప్పుడు ఏమైందంటే లైక్ వెన్ యూర్ సీయింగ్ అన్ ఆన్సర్, అది మెకానికల్ ఆన్సరా ఎమోషనల్ ఆన్సర్ అని అర్థం చేసుకోవచ్చు. బట్ ఆ డిఫరెన్స్ మీకు రావాలి. స్టార్టింగ్ అట్లీస్ట్ మీరు మెకానికల్ రాసినా సరే, అంటే స్ట్రక్చర్ మీరు బై రాసినా సరే, బట్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ ఎమోషన్ ఉంటే చదివే వాడికి కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. వాడు అట్లీస్ట్ ఒక 1 మార్క్ వేయడానికి స్కోప్ ఉంటుంది అంతే. సో వెన్ యూఆర్ రైటింగ్ దిస్ వన్, ట్రై టు ఇంక్లూడ్ 3 to 4 థింకర్స్. ఐ టెల్ యూ, రైట్? జనరల్ చెప్తున్నా మీకు, వెన్ యూఆర్ రైటింగ్ అన్ ఎథిక్స్ ఆన్సర్ 3 to 4 థింకర్స్ ప్లేస్మెంట్ అయితే ఉండాలి. ఆ థింకర్స్ ఒక కాన్సెప్ట్ ఏదో చెప్పుంటారు, సమ్ కాన్సెప్ట్. గాంధీ బ్రో చెప్పారు కదా. గాంధీ బ్రో ఏం చెప్పారు? వాట్ గాంధీ టోల్డ్? ఏం చెప్పలేదా?
ఒక చెంప చూపి అంటే ఒక పేపర్ లీక్ చేసి ఇంకో పేపర్ లీక్ చేయమన్నాడు. అలా చెప్పలేదు కదా. సి మనకు ఒక థింకర్ తెలిసి ఉంటాడు, ఆ థింకర్ చెప్పిన వర్డ్ దీనికి మ్యాచ్ అవుతుందో లేదో చూసుకొని పెట్టాలి. అంతేగాని మనకి ఏ థింకర్ గుర్తొస్తే ఆ థింకర్ రాయకూడదు. ఏం చెప్పాడు? మనీ లాండరింగ్ చేసేవాడు ఆయన? నువ్వు చేసేవాడు? అసలు మనీ లాండరింగ్ ఉందా అప్పుడు? చెప్పాడా? ఓకే ఫైన్, చెప్తే ఓకేలే, రైట్. సో వెన్ యూఆర్ రైటింగ్, నా పాయింట్ ఏంటంటే కీవర్డ్ షుడ్ బి దేర్. వెన్ యూఆర్ రైటింగ్ అన్ ఆన్సర్ ఏముండాలి? ఎథిక్స్ ఆన్సర్లు ఏమేమి ఉండాలి? ఫస్ట్ వన్ కీవర్డ్, నెక్స్ట్ ఎమోషన్, డోంట్ ఫర్గెట్ దిస్ వన్, లిటిల్ బిట్. See, you can talk because Karl Marx is regarding the economical principles. So he's based on the economics. Here they are doing it, but ultimately what I'm talking about is fit the thinker, which is perfectly I can understand. I'll tell. See, forget all those things. I'm just asking you, when you are writing an answer, you need to include these things. First is keyword, second one is emotion, next thinkers concepts. There are some concept for the thinker. Next, a good what? A good example or good conclusion. దానికంటే ముందు 2 to 3 ఒక వే ఫార్వర్డ్ రాయాలంటే 2 to 3 వర్డ్సే. ఎందుకు 2 to 3 వర్డ్స్ అంటే జిఎస్ ఆన్సర్కి ఎథిక్స్ ఆన్సర్కి డిఫరెన్స్ ఇక్కడే క్రియేట్ అవుతుంది. ఇప్పుడు లా మేక్ చేయని చెప్పి నువ్వు ఒక కీవర్డ్ ఇక్కడ రాయొచ్చు. నువ్వు వే ఫార్వర్డ్ పెట్టి ఏం రాయొచ్చు? ఇక్కడ లా ఆల్రెడీ ఉందిగా. లా is again there, right? But what exactly we needed? An accountability mechanism to it. An accountability mechanism to tap it. So when you are writing an answer, ఇవి ఉండాలి. దీంతో పాటు try to give what? Some diagram. చిన్నదో పెద్దదో ఏదో ఒకటి ఒక ఇన్నోవేషన్ సృష్టించాలి మీరు పేపర్లో, రైట్? దిస్ విల్ టేక్ టైమ్, ఐ కెన్ సే దట్. బట్ ముందు నుంచి ఒక థాట్ పెట్టుకోండి ఏమేమి ఉండాలని. ఉంటే ఏంటంటే అలొకేషన్ ఈజీగా ఉంటుంది. రైట్. సో ఒకసారి చదవండి ఇది. ఇస్ ఇట్ విజిబుల్? సో ఒక 10 మార్కర్ ఒక లైక్ ఐ హావ్ రిటన్ ఏదో రాశానులే కానీ, సో హ్యాండ్ రిటన్ ఆన్సర్ ఆఫ్ మైన్. బట్ అలొకేషన్ చెప్తున్నా చూడండి ఒకసారి. పబ్లిక్ ఎగ్జామ్స్ ఆర్ నాట్ merely an assessment mechanisms, but they are a test of meritocracy, administrative integrity. 2 keywords వచ్చాయా? One is meritocracy, second one is integrity. So you are talking from the 2 perspective. Merits from the point of whom? Students. Integrity from the point of whom? So called the government. ఆ ఇంట్రోలో ఇంత ఇంటెన్సిటీ ఉండాలి. దట్ విల్ టేక్ టైమ్, బట్ జనరల్గా చెప్తున్నా. సో వెన్ యూఆర్ టచింగ్ దిస్ వన్, ఏ లీక్డ్ పేపర్ ఈస్ బోత్ అన్ యాక్ట్ ఆఫ్ కరప్షన్ అండ్ వయోలేషన్ ఆఫ్ జస్ట్ సొసైటీ. అక్కడ సోషల్ జస్టిస్ అన్నాడు కదా, సో అందుకే మనం జస్ట్ సొసైటీ అని మార్చాం అంతే. సో బట్ ఇంత సరిపోద్ది ఇంట్రో, ఎందుకంటే 10 మార్కర్ మోర్ దెన్ ఎనఫ్. ఇంతే, ఇంతకు మించి దాటకూడదు. ఎగ్జామ్లోనే ఇదే క్లారిటీ. ఇది లేకపోతే ఏంటంటే నువ్వు ఇంట్రో ఇంత రాసావంటే మరి మొత్తం అస్సామే, రైట్? సో డయాగ్రామ్ వేసావు, ఏం వేసావు? పేపర్ లీక్. సో కరప్షన్ సైడ్ ఏమేమి ఉన్నాయి? డిస్ట్రస్ట్ క్రియేట్ చేస్తుందా? నెక్స్ట్ అబ్యూజ్ ఆఫ్ అథారిటీ. నెక్స్ట్ వన్ అన్ఫైర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిసోర్సెస్. గవర్నమెంట్ పని ఏంటి? డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిసోర్సెసే కదా. ట్యాక్సెస్ కలెక్ట్ చేసుకొని రోడ్స్కో మనకు దేనికో ఇస్తుంది. నెక్స్ట్ ఈజ్ వాట్? కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇది ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వాట్? కరప్షన్. ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ సోషల్ జస్టిస్ ఇట్ బ్రీడ్స్ వాట్? ఇన్ఈక్వాలిటీ. నెక్స్ట్ లాస్ ఆఫ్ ఫెయిర్నెస్, క్రాక్ ఆఫ్ కంపాషన్, అంటే జాలి, దయా, కరుణ అంత ఎగిరిపోయినట్టేగా. సో ఇది ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ హూమ్? సోషల్ జస్టిస్ వైలేషన్ అయితే ఏం జరుగుతుంది. సో మీరు ఇక్కడ ఆన్సర్ ఏం రాయాలనుకుంటున్నారో ఒక బ్రాడ్ ఇంట్రో ఇక్కడ ఇవ్వచ్చు. సో ఇంతే ఉండాలి. మీకు ప్యాటర్న్ కూడా చెప్తుంది ఏంటంటే ఇంట్రో ఇంతే ఉండాలి. ఒక యూపీఎస్సీ పేజ్ తీసుకుంటే అంతవరకే ఉండాలి. బియాండ్ వెళ్ళేకొంది ఏంటంటే మనం ఎక్స్ట్రా రాస్తున్నట్టు అర్థం. అట్లీస్ట్ కనీసం కొంచెం ఇక్కడ దాకా వచ్చినా పర్లేదు, బట్ జనరల్గా చెప్తున్నా ర్యాండమ్గా
ఓ డయాగ్రామ్ ఇక్కడైనా పెట్టచ్చు, లాస్ట్ అయినా పెట్టచ్చు, ఫిట్టింగ్ దట్ నీడ్ని బట్టి అనమాట. సో నెక్స్ట్ వన్, ఫస్ట్ పార్ట్ ఏంటి? ఫస్ట్ పార్ట్ కరప్షన్, సెకండ్ పార్ట్ సోషల్ జస్టిస్. ఫస్ట్ పార్ట్ ఏంటి? అకార్డింగ్ టు ద ఎవరు? ఎం గాంధీ, కరప్షన్ ఈజ్ లైక్ ఏ క్రిమినల్ యాక్షన్. ఎగ్జాక్ట్ అని చెప్పాడు అనమాట అతను. హీ యూజ్ దట్ వర్డ్, కరప్షన్ ఈజ్ లైక్ ఏ క్రిమినల్ యాక్షన్. సో పేపర్ లీక్స్ ఈజ్ ఏ క్రిమినల్ యాక్షన్ ఆఫ్ కరప్షన్. అంటే నువ్వు ఆయన చెప్పిన వర్డ్ని దీంతో కనెక్ట్ చేస్తున్నావు. గాట్ ఇట్? అంటే ఒక ఇంట్రొడక్షన్ చేసావు, నువ్వు మాట్లాడుతున్నావు ఏదనుకున్నావు దాని గురించి ఇంట్రొడక్షన్ చేసావు. సో నెక్స్ట్, వై ఇట్ ఈజ్ అన్ యాక్ట్ ఆఫ్ కరప్షన్? ఇట్ ఇన్వాల్వ్స్ వాట్? అగైన్ అబ్యూస్ ఆఫ్ పవర్ ఫర్ ద ప్రైవేట్ గెయిన్ విచ్ ఈస్ అగైన్స్ట్ టు ద categorical imperative which was talked by an Immanuel Kant. We'll talk about those things, but generally చెప్తున్నా. There is a person called what? Immanuel Kant. He talks about what? Categorical imperative. So what is a categorical imperative? Whatever the situation it may be, you need to do in means. Your means should be correct. అంటే మీరు చేసే పని ఏదైతే ఉంటుందో పని కరెక్ట్గా ఉండాలి, ఫలితం కాదు. ఫస్ట్ పని కరెక్ట్గా ఉంటే, స్టార్టింగ్ స్టెప్పే కరెక్ట్గా ఉంటే ఫలితం కరెక్ట్గా ఉంటుంది. సో యూజ్ ఎ వర్డ్ కాల్డ్ వాట్? కేటగరికల్ ఇంపరేటివ్. సో ఇది నాకు అర్థం అవుతుంది. అంటే లైక్ హూ ఈస్ ఎవాల్యుయేటింగ్ ఎ పేపర్, హీ కెన్ అండర్స్టాండ్ వాట్ యు ఆర్ టాకింగ్ అబౌట్ ఇట్. సో దీనిలో మనం ఏం ఫిట్ చేసాం? ఈ ఫస్ట్ పాయింట్లో అబ్యూస్ ఆఫ్ పవర్ ఫిట్ చేసాం, ప్రైవేట్ గెయిన్ ఫిట్ చేసాం, కేటగరికల్ ఇంపరేటివ్ అనేది ఒక థింకర్ యొక్క థాట్ ప్రాసెస్ పెట్టాం. అంతేగాని ఇక్కడ నువ్వు ఇమ్మాన్యుయల్ కాంట్ ఆయన వచ్చాడు, ఆయన అటు తిరిగాడు అలా రాయకూడదు. అది ఒక ఫ్లోలో ఉండాలి. వెన్ యూర్ రైటింగ్ ఏ పాయింట్ దట్ షుడ్ బి ఇన్ ఏ ఫ్లో. సో నెక్స్ట్ వన్, ఇట్ ఈస్ destroys what? Fairness and integrity of the exam, harms the welfare state principle. Welfare state principle. So what is our what you can DPSP దేని మీద లై అయింది? డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ లైస్ ఆన్ వన్ సింగిల్ ప్రిన్సిపల్. ఏంటది? అదే వెల్ఫేర్ స్టేట్ ప్రిన్సిపల్, రైట్? థర్డ్ పాయింట్, క్రియేట్స్ ఎ ఫేవరిటిజం అండ్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ విచ్ ఈస్ అగైన్స్ట్ టు ద పబ్లిక్ ట్రస్ట్ డాక్ట్రైన్. జనాల నమ్మకం పోతుంది కదా. సో ఇంత ఈజీగా రాస్తే సరిపోయింది. బట్ ఏంటంటే ఒక థింకర్, ఫస్ట్ థింకర్ ఎక్కడ పెట్టాను? ఇక్కడ ఎం గాంధీ. నెక్స్ట్ కేటగరికల్ ఇంపరేటివ్ మాడాను కానీ, బట్ ఇట్ డిడ్ టాక్ అబౌట్ వర్డ్ ఆఫ్ కాంట్. బట్ ఇది వెల్ఫేర్ స్టేట్, ఒక స్టేట్ చేయాల్సిన మెయిన్ ప్రిన్సిపల్ ఇది. ఎథికల్ థింక్ అంతా దీని మీద లై అయి ఉంటుంది. సో ఇదంతా దేని గురించి? యాక్ట్ ఆఫ్ కరప్షన్. సో నెక్స్ట్ సెకండ్ దానికి ఇప్పుడు ఏంది? ఫస్ట్ పార్ట్ అయిపోయింది, కరప్షన్ పార్ట్. సెకండ్ పార్ట్ ఏంటి ఇప్పుడు? సోషల్ జస్టిస్. దానికి ఏం ఇంట్రొడక్షన్ చేశాను నేను? అకార్డింగ్ టు ద జాన్ రాల్స్, ఒక థింకర్ ఉన్నాడు. మీరు కాంప్లికేట్ అవ్వాల్సిన అవసరం లేదు, వెరీ ఈజీ. ఇది థింకర్స్ అంతా చాలా ఈజీ. ఈజీ కాదా? దే ఆర్ ఇన్ ద సిలబస్. దే ఆర్ ఇన్ ద సిలబస్. దోస్ విల్ బి అన్ వెరీ ఈజీ. ఆంథ్రోపాలజీ థింకర్స్ మీకు గుర్తున్నారుగా, వీళ్ళు కూడా గుర్తుంటారు. అకార్డింగ్ టు సరే తర్వాత మాట్లాడుకుందాం. సో కమింగ్ టు హియర్, అకార్డింగ్ టు జాన్ రాల్స్, పేపర్ లీక్స్ వైలేట్ ద ఫెయిర్ ఈక్వాలిటీ ఆఫ్ ద ఆపర్చునిటీ. ఇది ఇతను మాట్లాడతారు అనమాట, ఫెయిర్ ఈక్వాలిటీ ఆఫ్ ద ఆపర్చునిటీ. సో ఏమవుతుంది? ఇది మేక్స్ ఇన్యాక్సెసిబిలిటీ ఆఫ్ ద పబ్లిక్ సాటిస్ఫాక్షన్. సోషల్ జస్టిస్ అండ్ పబ్లిక్ సాటిస్ఫాక్షన్ కానీ కావాల్సింది. సో యూ టు రైట్ ఎ థింకర్, అతని కాన్సెప్ట్ ఒక ఫిట్ చేసావు, అంటే ఒక ఇంట్రొడక్షన్ చేసావు. నెక్స్ట్, వై ఇట్ ఈస్ ఇన్ వైలేషన్ ఆఫ్ సోషల్ జస్టిస్? ఇట్ లీడ్స్ టు చీటింగ్ అండ్ ఎఫెక్ట్స్ వాట్? మార్జినలైజ్డ్ అండ్ మెరిట్ స్టూడెంట్స్ ని ఎఫెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఇస్ వాట్? ఇట్ వైలేట్స్ ద ప్రిన్సిపల్ ఆఫ్ వాట్? ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఆఫ్, we'll talk about this one, constitutional morality under article 14 and 16. What is CM? Constitutional morality. What is a constitutional morality? Parent napadena, it's very easy. Constitutional principles paina governments nadapadame, that is called constitutional morality. Base constitutional principle anta denlo undi? Very easy. Constitution మొత్తం కలిపి ప్రియాంబుల్, ప్రియమైన ప్రియాంబుల్ లో ఉంది, రైట్? ప్రియాంబుల్ అందరికి గుర్తుందా? బైహార్ట్ చేశారా? మై సిన్సియర్ సజెషన్ ఈస్ బైహార్ట్ ద ప్రియాంబుల్. 200% ఇంపార్టెంట్. ఎందుకంటే GS 2 ఆన్సర్స్ రాస్తున్నప్పుడు మీకు కొన్ని గుర్తు రాలేదు, ఫైన్. మీకు ఇలాంటి ఆన్సర్ కాన్స్టిట్యూషన్ మొరాలిటీ మీద నీకు ఎథిక్స్ లో క్వశ్చన్ వచ్చింది,
మీరేమొద్దు, ప్రియాంబుల్ గుర్తుపెట్టుకొని దానిలో ఉన్న కీవర్డ్స్ని యూజ్ చేసుకుంటూ రాయటమే, అదొక స్కిల్ వచ్చేస్తుంది. బట్ ప్రియాంబుల్ మటుకి మ్యాండేటరీ. అంటే ఒక బ్యూరోక్రాట్కి మనం నిజంగా ప్రిపేర్ అవుతున్నప్పుడు ప్రియాంబుల్ మటుకి బాగా బైహార్ట్ చేయండి, నా సజెషన్ అయితే అదే. అసలు బేసిక్ ఓవర్లైన్ గుర్తుందా? అవుట్లైన్ అన్నా ఏంటి? ఫస్ట్ ఏముంటుంది? ఫస్ట్ పార్ట్, we the people of India having solemnly to resolve to constitute sovereign, socialist, secular, democratic and republic. Next, justice, social, economic and political. తర్వాత liberty of thought, expression, belief, faith and worship. దాని తర్వాత equality of opportunity. తర్వాత fraternity of dignity and integrity of the nation. Do hereby, ఎప్పుడు డేట్? 26 నవంబర్. సో మేము అడాప్ట్ చేస్తున్నాము అందరం కలిసి వీ ద పీపుల్ అనేది ఎసెన్స్ ఆఫ్ దట్ ప్రియాంబుల్. అలా గుర్తుపెట్టుకుంటే మీకు కొన్ని ఆన్సర్లు మర్చిపోయినా సరే డైమెన్షన్స్ రాసేయచ్చు. ఫస్ట్ డైమెన్షన్ ఏంటి? జస్టిస్. ఏ డైమెన్షన్లో? 3 డైమెన్షన్స్ అగైన్, సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్. నెక్స్ట్ డైమెన్షన్ ఏంటి? మనం లిబర్టీ, థాట్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్. ఈ డైమెన్షన్లో మాట్లాడచ్చు. నెక్స్ట్ ఏంటి? లిబర్టీ, అంతేనా? ఈక్వాలిటీ. ఈక్వాలిటీ ఏంటి? ఈక్వల్ షేర్. సో నా పాయింట్ ఏంటంటే, మీరు కనుక గట్టిగా ప్రియాంబుల్ గుర్తుపెట్టుకుంటే, ఆ ప్రియాంబుల్ ఒక పొరపాటు మీకు ఆన్సర్ గుర్తు రాలేదు, ఆ ప్రియాంబుల్ని వాడుకొని కాన్స్టిట్యూషన్ మొరాలిటీ ఆన్సర్ రాసేయచ్చు. బేసిక్గా టాపర్స్ అందరూ మోస్ట్లీ ఇలానే చేస్తారు. అంటే గుర్తు రాలేదనుకో, కొన్ని బాగా గుర్తుపెట్టుకుంటాం. వెన్ యూఆర్ రైటింగ్ సంథింగ్ విల్ బై హార్ట్ సంథింగ్, అంటే కొన్ని ఎసెన్స్ థింగ్స్ ఉంటాయి అనమాట. అవి మట్టి బాగా గుర్తుపెట్టుకుని వాటిని మనము అడిది పిడిది రాయటమే. వాడికి ఏం కావాలి? అల్టిమేట్లీ ఒక ఆన్సర్ కావాలి. పక్కన ఆన్సర్ రాయి, నువ్వు రాస్తావు, అంతే డిఫరెన్స్. అట్లీస్ట్ యూ టు కంప్లీట్ విత్ ఇన్ ద టైం 3 hours నువ్వు 20 ఆన్సర్లు రాసి రావాలి. ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వాట్? GS1, GS2, GS3, GS4 హ్యాస్ 19 ఆన్సర్స్. గుర్తుపెట్టుకుని 19, రైట్? మళ్ళీ ఎగరేసి మనం ఇంకో క్వశ్చన్ యాడ్ నుంచి మిస్ అయిపోయింది అనుకోవద్దు. సో విల్ టాక్ అబౌట్ దిస్ థింగ్స్. సో సెకండ్ పాయింట్, ఇట్ వైలేట్స్ ద ప్రిన్సిపల్ ఆఫ్ వాట్? ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఆఫ్ వాట్? కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ. సో క్రియేట్స్ అన్ ఇంటర్ జనరేషనల్ ఈక్వాలిటీ. అంటే ఏంటి? ఇప్పుడు వాడు ఆపర్చునిటీ మిస్ అయ్యాడు అనుకో, ఎవడైనా వాడు ఆ పేపర్ లీక్ పోయి వాడైనా మిస్ అయిపోయింది అనుకో, వాడి నెక్స్ట్ జనరేషన్ దాన్ని సఫర్ అవుతారా? ముందు జనరేషన్ వాడి మీద ఇన్వెస్ట్ చేసి ఉంటారా? సో దీనివల్ల ఈక్వాలిటీ అనేది మిస్ అయిపోతుంది. అది మార్జినల్ సెక్షన్ బాగా ఇబ్బంది పడుతుంది. దట్ ఇస్ ద పాయింట్ ఇస్ దిస్ వన్ విచ్ హ్యాంపర్స్ వాట్? యూటిలిటేరియనిజం. వాట్ ఈస్ యూటిలిటేరియనిజం? మాక్సిమం గుడ్ ఫర్ మాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్. వర్డ్ ఏంటి? మాక్సిమమా లేకపోతే ఆలా? మాక్సిమం గుడ్ ఫర్ మాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్. మోస్ట్లీ యూటిలిటేరియనిజం కాన్సెప్ట్ ఎక్కడ వాడతాం మనం? డ్యామ్స్ అనుకో. డ్యామ్స్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు ఏమైంది? కొంత ట్రైబల్ని తీసేయాలా, పంపించేసేయాలి బయట, డిస్ప్లేస్మెంట్ జరగాల. ఆ డిస్ప్లేస్మెంట్ జరగటం కొంతవరకు యాక్సెప్టబుల్. కానీ ఆ డ్యామ్ వల్ల ఏమవుతుంది? ఫార్మ్ లాట్ మెనీ ఫ్యామిలీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 lakh ఫ్యామిలీస్ బెనిఫిట్ అవ్వటం బెటరా, లేకపోతే ఒక 100 ఫ్యామిలీస్ లాస్ అవ్వటం బెటరా? కంపారిటివ్, జస్ట్ కంపారిజన్ అనమాట. ఇది డైలమా. సో మోస్ట్లీ ఎప్పుడైనా సరే ఎథికల్ డైలమాస్ అన్ని 2 rights వర్సెస్ మధ్యలోనే ఉంటాయి. ఇవి 2 రైటే, ఇద్దరు జనాలే, అటు సైడ్ జనాలే. బట్ దీనిలో ఏది ప్రియారిటీ? 1 lakh పీపుల్ ప్రియారిటీ. కానీ ఈ 100 కూడా ప్రియారిటీనే. కానీ వీళ్ళకి మనం ఏం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఆ రిహాబిలిటీ సరిగ్గా జరుగుతుందా లేదా? సో క్వశ్చన్ ఏంటంటే, మనం ఎప్పుడు గవర్నెన్స్ లో ఉన్నప్పుడు వీ నీడ్ టు థింక్ ఆల్ దోస్ థింగ్స్. సో దిస్ ప్రిన్సిపల్ ఇస్ కాట్ వాట్? యూటిలిటేరియనిజం ప్రిన్సిపల్. ఏంటి? మాక్సిమం గుడ్ ఫర్ మాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్. సో థింక్ ఫస్ట్ ఏం వాడాను నేను ఇక్కడ? రాల్స్ కాదు, రైట్. సో లాస్ట్ చూద్దాం. మీరు స్ట్రింజెంట్ లాస్ కెనాట్ స్టాప్ ద రియల్ ప్రాబ్లమ్. నీడ్ ఏ వాట్? మల్టీ స్టేక్ హోల్డర్ అప్రోచ్ ఫ్రమ్ క్రియేటింగ్ కల్చర్ ఆఫ్ ఎథికాలిటీ. అంటే అసలు ఆ థాటే రాకుండా చేయాలి కదా. పేపర్ లీక్ చేయకూడదు అన్న థాట్ని సొసైటీలో నువ్వు ఇంకల్కేట్ చేయగలగాలి. సో దట్స్ వాట్ ఐమ్ టేకింగ్. విత్ సెక్యూర్ టెక్నాలజీ అండ్ ఆడిట్ ట్రయల్స్ అండ్ ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ షుడ్ బి డన్. ఇంతే ఉండాలి వే ఫార్వర్డ్. అంటే 3 to 4 వర్డ్సే ఉండాలి. కానీ ఇందాక మనకు వే ఫార్వర్డ్ పేపర్ లీక్ చదివాం ఇందాక, దానిలో 4 to 5 సెంటెన్స్ ఉన్నాయి కదా, అవి రాస్తే అది జిఎస్ ఆన్సర్ అవుతుంది. అన్ని రాస్తే ఇక్కడ జిఎస్ ఆన్సర్ అవుతుంది. అక్కడ నువ్వు ర్యాండమ్ గా పెట్టాలంతే. 3 to 4 సజెషన్. అది కూడా ఒక
కన్క్లూజన్ కంటే అబోవ్లో ఇంక్లూడ్ అయిపోవాలి. దట్ షుడ్ నాట్ గో బియాండ్ దట్ వన్. సో నెక్స్ట్ వన్, యాజ్ కాంట్ సెడ్, when means are in line with ethical compass. What is ethical compass? అంటే కంపాస్, ఫర్ ఎగ్జాంపుల్ నీ దారి స్ట్రైట్కి వెళ్ళాలి, స్ట్రైట్కి వెళ్తే ఏమవుతుంది, నువ్వు రీచ్ అవుతావు డెస్టినేషన్. కానీ లెఫ్ట్ నుంచి కూడా వెళ్ళొచ్చు, లెఫ్ట్ నుంచి బ్రైబ్ ఇచ్చి వెళ్ళొచ్చు, లెఫ్ట్ నుంచి ఏమవచ్చు, బ్రైబ్ ఇచ్చి వెళ్ళొచ్చు. బ్రైబ్ ఇచ్చి వెళ్ళొచ్చు అంటే నువ్వు ఎథికల్ కంపాస్ని సరిగ్గా సెట్ చేసుకున్నావా, లేకపోతే సెకండ్ దారి నుంచి వెళ్తున్నావా? సెకండ్ దారి నుంచి వెళ్తావు అంటే యువర్ ఎథికల్ కంపాస్ ఈస్ వీక్. అంటే ఇలాంటి కీవర్డ్ని మనం అక్కడ వాడతాం అనమాట. అంటే నువ్వు కరప్షన్ చేస్తున్నప్పుడు, కరప్షన్ చేస్తున్నప్పుడు ఇంకేమున్నాయి, లైక్ చీటింగ్ చేస్తున్నప్పుడు యువర్ ఎథికల్ కంపాస్ ఈస్ వాట్, వీక్, ఆర్ యువర్ ఎథికల్ కంపాస్ ఈస్ నాట్ సెట్ ఇన్ ద కరెక్ట్ డైరెక్షన్. కీవర్డ్ అర్థమైందా ఎక్కడ వాడతాం అనేది, ఎథికల్ కంపాస్ అనేది. సో ఇలాంటి కీవర్డ్స్ ఉంటాయి అనమాట ఎథిక్స్లో. ఓవరాల్గా మనకి చదువుకుంటే అర్థమైపోయింది. దెన్ ద ఎండ్స్ ఆర్ ఫ్రూట్ఫుల్. అంటే మీన్స్ ఏంటి ఇక్కడ, వాట్ ఈస్ మీన్స్, వాట్ ఈస్ ఎండ్స్? ఇది ఎండ్స్, మీన్స్, మీన్స్ ఎండ్స్. సో ఫస్ట్ స్టెప్ ఏం లేదు, ఎగ్జామ్ రాయాలి, ఎగ్జామ్ క్లియర్ అవ్వాలనుకో, రెండు రకాలుగా ఉన్నాయి. ఎలా చదువుకోవాలి, ఫస్ట్ అవ్వాలి, ఫస్ట్ చదువుకుంటానే ఉండాలి, రైట్. సో చదువుకునేది ఒక మార్గం. రెండో మార్గం ఏంటి, సో కాల్ ద చీటింగ్ ఆర్ కాపింగ్ చేస్తున్నావు. దీర్ ఆర్ ద టూ మీన్స్ టు క్లియర్ దిస్ ఎగ్జామ్. మీన్స్ ఏంటి, రెండు రకాలుగా ఉన్నాయి. ఏంటి, ఫస్ట్ వన్ ఇస్ చదువుకోవటం, సెకండ్ వన్ ఇస్ వాట్, చీటింగ్ చేయటం అనమాట. సో దీనివల్ల నువ్వు క్లియర్ అవ్వచ్చు, సో కాల్డ్ యువర్ చీటింగ్ వల్ల నువ్వు ఎగ్జామ్ క్లియర్ అవ్వచ్చు. కానీ ఎప్పటి వరకు భయం ఉంటానే ఉంటుందా? సో కాల్డ్ ద పూజా కేట్కర్ కేస్, యు నో దట్ పూజా కేట్కర్ ఐఏఎస్. ఆమె ఏం చేసిందంటే డాక్యుమెంట్స్ అంతా మార్చేసుకుంది, లైక్ డిజేబిలిటీ ఉందని మార్చేసుకుంది. బట్ నిజంగా అలా కాకుండా నిజంగా జెన్యున్ గా కొట్టుంటే ప్రాబ్లం ఉండేది కాదు కదా, ఆ భయపడతానే ఉంది కదా. అంటే ఆ మీన్స్ తప్పు కదా, హర్ మీన్స్ ఆర్ రాంగ్. అల్టిమేట్లీ ఎండ్స్ ఏమై ఉండొచ్చు, ఐఏఎస్ వచ్చింది, షీ గాట్ ఎన్ ర్యాంక్ ఆఫ్ ఐఏఎస్, బట్ అల్టిమేట్లీ ఏమైంది, ఇప్పుడు బయటపడింది కాబట్టి పోయింది. సో ఏం చెప్తారంటే మీన్స్ మనకు కరెక్ట్ గా ఉంటే అల్టిమేట్లీ ఎండ్ కూడా కరెక్ట్ ఉంటుంది. అది డియాంటాలజికల్ ఎథికల్ థాట్ ప్రాసెస్ అంతే. విల్ టాక్ అబౌట్ దోస్ థింగ్స్. So right, a paper leak is no merely a theft of paper. It is a theft of opportunity, dignity and public trust. Examination integrity is essential for maintaining the faith in where? Democracy. So ఇవన్నీ కీవర్డ్స్ అనమాట. ఇవి ర్యాండమ్గా వచ్చేస్తాయి వెన్ యు ఆర్ రైటింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కీవర్డ్స్ మనం నేర్చుకుంటే ప్లేస్మెంట్ వస్తుంది. ఈ ఆన్సర్ మనకు అర్థం కానిది ఏమైనా ఉందా? అర్థం కాకపోతే అడగండి, ఐ టెల్ యూ. చేత్తోని సి ఐ హ్యావ్ ప్రాక్టీస్ లాట్ మెనీ ఆన్సర్స్. అంటే ఎన్ని రాశానో నాకే తెలీదు, అన్ని రాసుంటా, అంటే కౌంట్ చేసుకోలేదు, నా పాయింట్ అది. బట్ ఏంటి అంటే చదివి రాసి ఈ 6-7 years దీనిలోనే ఉన్నాం కదా. ఉన్నబట్టి ఏంటంటే ఫస్ట్ నేను ఇది మోస్ట్లీ ఏకంలో 1-2 years మొత్తం కంటెంటే చూసుకునేవాడిని. సో కంటెంట్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ మాకు తెలుసు వీళ్ళకి, బట్ మీకు తెలియని వాళ్ళకి చెప్తున్నా, కంటెంట్ డిపార్ట్మెంట్ అంతా నేనే చూసుకునేవాడిని. కాబట్టి కంటెంట్ ఏం రాయాలి, ఎలా రాయాలి, ఏది క్వాలిటీ, ఏది ఆన్సర్, ఎలా ఏంటి క్వశ్చన్ ఎలా మేక్ చేయాలి. సో దానివల్ల ఆ ఇన్సైట్స్ వల్ల ఏమైందంటే గెస్ వర్క్ స్టార్ట్ అయింది. అంటే గెస్సింగ్ చేయగలం, ఓకే ఈ టాపిక్ రావచ్చు, ఇప్పుడు ఈ టాపిక్ బర్నింగా. సో మీరు బయట చూడండి, అందరు GS2 గురించి GS3 గురించి ఆన్సర్ ఉంటుంది. బట్ నా ఇన్స్టింక్ట్ ఏమనిపించింది, ఇది GS4లో రావచ్చు అనిపించింది. నాకు పర్సనల్ ఇన్స్టింక్ట్ ఒకటి అనిపిస్తుంది, ప్రతి మనిషికి అనిపిస్తుంది కదా, ఇది రేపు రావచ్చేమో, మనకు తెలీదు, రేపు వచ్చే ఎగ్జామ్లో రావచ్చేమో, ఇన్ టర్మ్స్ ఆఫ్ పేపర్ లీక్ కనెక్టింగ్ విత్ ఎథికల్ థాట్ ప్రాసెస్ రావచ్చేమో, మనకు తెలియదు, నెక్స్ట్ ఇయర్ అని రావచ్చేమో. బట్ ఇలాంటి రెడీమేడ్ గూగుల్స్కి రెడీగా ఉండాలి, ఇవి ఎగ్జామ్లో వస్తాయి. సో బీ కేర్ఫుల్ విత్ దీస్ థింగ్స్. బట్ అల్టిమేట్లీ ఏంటమ్మా, ఎస్ఏ వస్తే నా తర్వాత మాట్లాడుకుందాం. సో ఆన్సర్ బాగానే ఉందా? చాలా బాగుంది. సో ఇది హ్యాండ్ రిటన్ ఆన్సర్, ఇంతే ఉండాలి. ఇది ఎందుకు నేను రాశానంటే ఆన్సర్ షుడ్ బి లైక్ దిస్, మినిమం గ్యారంటీ ఆన్సర్ ఇది, ఇంతవరకే పెట్టగలగాలి. సో ఎందుకంటే 10 మార్కరే వస్తుంది, రిమెంబర్ ఇట్, 10 మార్కరే. 10 మార్కర్కి ఇటు పేజ్ వరకే మీకు స్పేస్ ఉంటుంది, తర్వాత క్వశ్చన్ ఫ్రేమ్ అయి ఉంటుంది. సో బీ కేర్ఫుల్ విత్ దిస్ అప్రోచ్. టైం మేనేజ్మెంటే చాలా మందికి ఇష్యూ.
మెయిన్స్ రాసే వాళ్ళకి. బట్ అది ఇప్పుడు వద్దు, మీరు దాని గురించి ఆలోచించొద్దు. ఎందుకంటే ఫస్ట్ కంటెంట్ వస్తేనే టైం మేనేజ్మెంట్ వస్తుంది. కంటెంట్ లేకుండా టైం గురించి ఆలోచించామంటే మొత్తం అంతా అస్సాం చేసి వస్తుంది. ఫైన్, డన్. ఏదో ఫాస్ట్గా రాయదన్నమాట, అలా అయింది. అంత కొంచెం దాటితే ఏం కాదు, మరి అంతేం చూడరు. మరి ఇది దాటి నువ్వు ఇట్లా తిప్పుకుంటూ వచ్చావంటే అప్పుడు చూస్తారు. కానీ ర్యాండమ్గా కొంచెం అటు పక్కెళ్ళినా సరే ఏం ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే చాలా ఫాస్ట్ రాస్తాం మనం ఎగ్జామ్లో. 7 minutes ఆన్సర్ రాయాలంటే ఎంత ఫాస్ట్ రాస్తాం. మీరు నార్మల్ 7 minute ఆన్సర్ ఒక 2 పేజీలు రాసి చూడండి, మీకే అర్థమవుతుంది. డన్. సో దీనిలో ఏమేమి కీవర్డ్స్ ఉన్నాయి ఫాస్ట్ చెప్పండి. నా కంపాస్ మాడుకుందాంలే కానీ. రైట్, ఫస్ట్ వన్ ఏంటి? మెరిటోక్రసీ. 1 ఇంటిగ్రిటీ. నెక్స్ట్ వన్ జస్ట్ సొసైటీ. థర్డ్ వన్ నెక్స్ట్ ఇక్కడ అబ్యూజ్ ఆఫ్ అథారిటీ, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అన్ఫెయిర్ డిస్ట్రిబ్యూషన్. నెక్స్ట్ లాస్ ఆఫ్ ఫెయిర్నెస్, క్రాక్ ఆఫ్ కంపాషన్. సో ఇక్కడ ఫస్ట్ కోర్ట్, ఇది నాకు ఇలా చేయాలనిపించింది, నేను ఇలా చేసుకో, అది ఇన్నోవేషన్, ఇలానే రాయాలనేం లేదు. అప్పుడు ఇలా ఒక ఇంట్రడక్షన్ చేసి ఇలా రాద్దామని నా పర్సనల్గా అనిపించింది కాబట్టి ఇలా రాసుకున్నాను. ఇలా రాయకపోయినా ఏం కాదు. సో దెర్ ఈస్ నో నీడ్ టు మెన్షన్ ద థింకర్ హియర్ అండ్ దెన్ యూ నీడ్ టు రైట్ హియర్, అది అవసరం లేదు. నాకు అనిపించింది రాశాను. సో నెక్స్ట్ ఇక్కడ మాట్లాడామా, ఇది అయిపోయింది. అబ్యూజ్ ఆఫ్ పవర్, ప్రైవేట్ గెయిన్ అగైన్స్ వాట్, సిఐ, కేటగరికల్ ఇంపరేటివ్, థింకర్స్ పర్స్పెక్టివ్ మాట్లాడాం. నెక్స్ట్ ఈజ్ వాట్, ఫెయిర్నెస్, దేనివల్ల ఏమవుతుంది, వెల్ఫేర్, స్టేట్ ప్రిన్సిపల్ అనేది డ్యామేజ్ అవుతుంది. నెక్స్ట్ ఏమవుతుంది, క్రియేట్ ఫేవరిటిజం అండ్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ద ఇంట్రెస్ట్ విచ్ ఈస్ అగైన్స్ ద పబ్లిక్ ట్రస్ట్ డాక్ట్రైన్. సో ఒకసారి చూడండి, 1 2 3 అంటే ఇలా ఫ్లోతో ఉంది. వెన్ యూఆర్ రైటింగ్ అన్ ఆన్సర్ ఒక కీవర్డ్ లాస్ట్లో ఫ్లోతో ఉంది అనమాట, అసలు దానివల్ల ఏమవుతుంది అని చెప్పడానికి. సో అగైన్ ఏ థింకర్, అగైన్ హిస్ థాట్ ప్రాసెస్, అతను ఏం చెప్పాడు అనేది వర్కౌట్ చేయడానికి. నెక్స్ట్ ఇది ఎందుకు ఇలా అయింది, సో దానికంటే ముందు అసలు ఏం చేయాలి, ఇక్కడ లిటిల్ బిట్ ఆఫ్ వే ఫార్వర్డ్ ఇచ్చాం. ఏమి ఇచ్చాం, మల్టీ స్టేక్ హోల్డర్, ఇవన్నీ మెన్షన్ చేసాం. బట్ లాస్ట్ చూడండి, వి టాక్ అబౌట్ వాట్, లిటిల్ బిట్ ఆఫ్ ఎమోషన్ యాడ్ చేసుకున్నాం. ఏంటది, థెఫ్ట్ ఆఫ్ ఆపర్చునిటీ. థెఫ్ట్ ఆఫ్ ఆపర్చునిటీ, దానివల్ల ఏం పోతుంది, ఇక్కడ ఫెయిత్ ఇన్ డెమోక్రసీ లాస్ అవుతుంది అలా జరగకపోతే. సో ఇదొక ఆన్సర్. సో ట్రై టు రైట్ లైక్ దిస్. అంటే ఇంత రాయాలని నేను చెప్పను, బట్ ట్రై టు స్టార్ట్ రైటింగ్. ఎక్కువ స్పెల్లింగ్ మిస్టేక్స్ అవి ఎక్కువ ఆలోచించొద్దు. స్పెల్లింగ్ మిస్టేక్స్, గ్రామటికల్ మిస్టేక్స్ ఫస్ట్ ఎక్కువ ఆలోచించొద్దు. మీరు ఆలోచించాల్సింది ఫ్లో బాగుందలే చూసుకోండి, అవి ఆటోమేటిక్గా రాసే కొన్ని కరెక్ట్ అయిపోతాయి. రెగ్యులర్గా రాస్తూ ఉంటే వచ్చేస్తాయి అనమాట. డోంట్ ఫర్గెట్ ఆన్ ఓన్లీ వన్ థింగ్, ఎలకేషన్. ఇంతవరకు ఇది ఉండాలి, ఫిక్స్ అయిపోవాలి. ఇది ఫస్ట్ పార్ట్, నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది సెకండ్ పార్ట్, ఇక్కడ ఒక వే ఫార్వర్డ్ పార్ట్, ఇక్కడ ఒక కన్క్లూజన్ పార్ట్. ఈ పేజ్ అనాలిసిస్ మనకు ఉండాలి వెన్ యూర్ రైటింగ్ అన్ ఆన్సర్. ఈ పేజ్ అనాలిసిస్ మనకు ఉందంటే ఎంత ఎక్కడ ఆపాలో మనకు అర్థమైద్ది. అది లేకపోతే ఏమైద్ది, డైరెక్ట్ అస్సాం.